రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు బీజేపీ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు అండ్ కాంగ్రెస్ నాయకులు కృష్ణతేజ గారు, బీఆర్ఎస్ నాయకురాలు బోయినపల్లి సత్యవతి గారు అండ్ సీనియర్ అనలిస్ట్ రాహుల్ గారు స్టూడియోలో ఉన్నారు నాతో పాటు. నమస్కారం అండి అందరికీ. రాహుల్ గారు, కృష్ణతేజ గారు. రైట్, సత్యవతి గారు నమస్కారం, రవికుమార్ గారు నమస్కారం. రవికుమార్ గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. సో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకుని వరుసగా 3 సార్లు ఆ పీఠాన్ని అధిష్ఠించి నెహ్రూ రికార్డును అధిగమించినందుకు గాను ముందుగా బీజేపీ నాయకులందరికీ అభినందనలు. సో 12 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అంటే ఒక దేశ భవిష్యత్తును మలుపు తిప్పేటువంటి కాలం. సో అలాంటి క్రమంలో మీరు ఎన్నో మైలురాళ్ళు, తర్వాత ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొన్నారు. బట్ ఈ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని కనుక కేవలం రికార్డుల పరంగా చూస్తే కనుక ఇది అద్భుతం అనిపిస్తుంది. కానీ సామాన్యుడి జీవన ప్రమాణాల పరంగా చూస్తే ఇది నిజంగా నరేంద్రుడి శకంలాగా ఉందా, నవశకంలాగా ఉందా, ఏమని చెప్పాలనిపిస్తోంది మీకు? నేను అంటే ఆబ్వియస్గా ముందుగా మీకు ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. గత 12 ఏళ్ల నరేంద్ర మోడీ గారి పాలనలో దేశం ఊహించనన్ని మార్పులకు, సంస్కరణలకు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఊహించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు, ఊహించనంత సంక్షేమ కార్యక్రమాలకు వేదికైంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈవెన్ ప్రతిపక్షాలు కూడా మెచ్చుకునేంత మార్పులు జరిగినాయి అనేది మాత్రం సహజంగానే అది అందరూ మెచ్చుకునేది. కానీ అంటే మేము ఆబ్వియస్గా మేము ఆశాజీవులము. ఖచ్చితంగా సవాళ్ళని ఇంకా ఒక సవాలు ఎదుర్కొన్న లోపు మళ్ళీ ఇంకొక సవాలు ఎదురవుతుంటుంది. అది ప్రకృతి సహజంగా జరిగేది. ఒకసారి ఒక సీజన్ పోయినట్టు ఇంకో సీజన్ ఎట్లయితే వస్తుందో, వేసవి కాలంలో ఎండకు, దాని తర్వాత వర్షాకాలంలో వచ్చే సవాళ్ళు ఏ విధంగా అయితే ముందు వస్తూ ఉంటుందో, అంటే దాన్ని ముందు చూపుతూ ఎదుర్కోవాలనుకుంటామో, అట్లా మనం ఎంత చేసినప్పటికీ కూడా నెక్స్ట్ వచ్చే సవాళ్ళనన్నిటిని కూడా అధిగమించుకోవడము, ఆ సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవడము, ఆ సవాళ్ళ వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవడం అనేది ఒక నాయకుడిగా, ఒక పాలక పక్షంలో ఉన్నటువంటి పార్టీగా అది దాన్ని మన ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని అది చేసేసాము కూర్చున్నామంటే కుదరదు. సో నేను కూడా ఏమంటున్నానంటే యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తగా, ఒక సామాన్య కార్యకర్తగా, ఎస్ చేసింది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అది 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 ఎవరు కూడా ఊహించింది, ఎవరు కూడా చేయలేనంత రికార్డ్ చేశారు. కానీ ఇంకా చేయాల్సింది కూడా ఉంది, మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆ చేయాల్సింది ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎవరైతే చేయగలుగుతారు, ఎవరికైతే ఇది సాధ్యమవుతుంది, ఎవరైతే ఈ యొక్క లక్ష్యాలని 100% ఒక సంకల్ప సిద్ధితో అందుకోగలుగుతారు, ఆ పార్టీ ఏది, ఆ నాయకుడు ఎవరు, ఆ నాయకుడు ఏ పార్టీ నుంచి రాగలుగుతారని చెప్పేసి ఏదైనా సామాన్య భారతీయుని అడిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అని చెప్తాడు. భారతీయ జనతా పార్టీ నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే ఈ యొక్క లక్ష్యాలను, ఈ సవాళ్ళను ఎదుర్కోగలుగుతాడు, లక్ష్యాలను అందుకోగలుగుతాడు అని చెప్పేసి నువ్వు ఏ సామాన్య భారతీయుని అడిగినా కూడా చెప్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడున్నటువంటి కొన్ని విషయాలు ఇంకా కూడా అంటే చాలా మంది, ఇప్పుడు చూడండి నేను కొన్ని రంగాలు చెప్తాను. సంక్షేమం కావచ్చు, ప్రజల సంక్షేమం కావచ్చు, దాదాపు 25 కోట్ల మంది పేద ప్రజలని పేదరికం నుంచి బయటికి లాగడం కావచ్చు, దాదాపు దేశం మొత్తం మీద ఒక 4 కోట్ల ఇల్లు నిర్మించడం కావచ్చు, దాదాపు ఒక 10-12 కోట్ల టాయిలెట్స్ ఒక యుద్ధంలాగా తీసుకొని, ఒక తపస్సులాగా తీసుకొని ఇంటి ముందు టాయిలెట్ కట్టడం కావచ్చు, ఒక 10-12 కోట్ల ఇళ్లలో గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ సరిపోతాయని అనట్లేదు నేను. సరిపోయింది, చాలా బాగా చేసాం, అద్భుతంగా చేసాం, ఇంకా అవసరం లేదు అనట్లేదు. ఇంకా కావాలి, ఇంకా ఉన్నాయి. కానీ ఇంతవరకు అందుకోవడం, ఈ లక్ష్యాన్ని కూడా అందుకోవడం అనేది కూడా ఇంత షార్ట్ పీరియడ్ లో మామూలు విషయం కాదనేది అందరూ కూడా గుర్తించిన విషయం. ఇది గుర్తించిన విషయం అంటున్నా, గుర్తించాల్సిన పని లేదు అనట్లేదు, అసలు ఆల్రెడీ గుర్తించిన విషయం అంటున్నా. 2014లో మోడీ గారికి దేశాన్ని అప్పగించినప్పుడు 2014 కంటే ముందు ఉన్నటువంటి ఆ యూపీఏ ప్రభుత్వంలో, అంతకుముందు ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు 60 సంవత్సరాలు యూపీఏ, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా మిగతా ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేయలేనన్ని పనులన్నిటిని కూడా గత 12 సంవత్సరాల్లో మోడీ గారు సాధించారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఇప్పటి వరకు కూడా మోదీ సాధించినటువంటి విజయాల లిస్ట్ మీరు చాలా చాంతాడంత చెప్పారు కదా, చెయ్యంది కూడా నేను నాకంటే మీరే ఎక్కువ చెప్పారు. నేను అందుకని చాలా విషయాలు చెప్పలేదు, ఎందుకంటే మీరు ఇంట్రోలోనే మీరే చెప్పారు, చెప్పలేదు. చెయ్యనివి కూడా నేను ఇప్పుడు చెప్తాను, చెయ్యనివి కూడా నేను చెప్తాను. అంటే ఓవైపు భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది అని చెప్పేసి మనం సంబరం చేసుకుంటున్నాము. బట్ దేశంలో ఇవాళ చూస్తే నిరుద్యోగ సమస్య, వ్యవసాయ
స్థాయి సంక్షోభం ఉంది, పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణము, సామరస్యత లోపించింది. సో వీటన్నింటినీ అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సంస్థల స్వతంత్రతపై కూడా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళ స్వతంత్రత ఏ మేరకు కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వానికి జేబులో సంస్థల్లాగా పనిచేస్తున్నాయి అనేటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇన్ని ఉన్నాయి. మీ వికసిత భారత్ లక్ష్యాన్ని, మీరు చెప్తున్నటువంటి ఆ వికసిత భారత లక్ష్యానికి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎక్కడో ఒక చోట అడ్డంకిగా, ఆటంకంగా మారట్లేదా? నేను ఒక విషయం చెప్తానండి. మీరు ఒక స్వతంత్ర సంస్థల యొక్క పనితీరు పైన మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు. నేనేమంటున్నా, భారతదేశంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, విచారణ సంస్థలు కావచ్చు, లేదా మీకు ఇంకా వేరే వేరే రకాలైనటువంటి ఇప్పుడు మనకు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా ఇంకా మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, దాని యొక్క పర్ఫార్మెన్స్ ని మీరు యాపిల్ టు యాపిల్ పోల్చండి, మీరు కంపేర్ చేయండి. అంతకుముందు ఉన్నటువంటి 10 సంవత్సరాల యూపీఏ ప్రభుత్వం యొక్క పాలనలో అదే శాఖ ఏ విధంగా పనిచేసింది, ఎన్ని లక్ష్యాలను అందుకోగలిగింది, అసలు లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకుంది అనేది ప్రతి ఒక్కటి మీరు కంపేర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఏమంటున్నా, మీరు ఈడీ గురించి మాట్లాడారు స్పెసిఫిక్ గా. ఈడీ యొక్క ట్రాన్స్పరెన్సీ మీరు చూస్తే, మీరు సింపుల్ గా మీరు ఎక్కడో చూడకండి, ఈడీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. ఈడీ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు బుక్ చేసిన కేసులు, ఆ కేసులు ఎవరెవరు ఉన్నారు అంటే కేవలము ఆ ప్రతిపక్ష పార్టీల వాళ్ళే ఉన్నారా, లేదా స్వపక్షం ఎన్డీఏ పక్షాల వాళ్ళు కూడా ఉన్నారా, లేదా ప్రతిపక్ష పార్టీల వాళ్ళే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడైతే మీ పార్టీలోకి వస్తారో అంతా వాషింగ్ పౌడర్ నేను అదే అంటున్నాను. సొంత బీజేపీ నాయకులు, బీజేపీ శ్రేయోభిలాషులు కూడా ఈడీ దాడులకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు లిస్టు చూసుకుంటే దాదాపు 1500-1600 మందిని అక్యూజ్ చేసి వాళ్ళపైన కోర్టు కేసు చార్జ్ షీట్ వేసింది. 1500 మందిలో బీజేపీకి సంబంధించిన లేదా బీజేపీ అనుబంధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు కూడా జప్తైనాయి. ఓకే రవికుమార్ గారు, ఎస్ మాట్లాడదాం. ఈ రికార్డులు వర్సెస్ అసలు రియాలిటీ గురించి. రికార్డులు వర్సెస్ రియాలిటీ ఖచ్చితంగా మాట్లాడడానికి ఇక్కడ ప్రతిపక్షాలు కూడా. నన్ను పూర్తి చేయనివ్వండి, కంప్లీట్ చేయండి మనకి. ఇంకా గెస్ట్లు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. ఎందుకంటే మీరు ఒక ఆరోపణ చేశారు, స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయడానికి ఒక ఆరోపణ చేసిన దానికి నేను వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అంశం ఇది, కాబట్టి నేను చేసుకుంటున్నా. కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా నెరవేరలేని కొన్ని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ ఎగుదిగుడు కావచ్చు, లేకపోతే ఇంకా విషయాలు చెప్పారు. నేను నా ఓపెనింగ్ లోనే చెప్పాను, చాలా సవాళ్లు ఉంటాయి. రైట్ రవికుమార్ గారు, మళ్ళీ మాట్లాడదాం.